ఫ్రెండ్స్, ఈరోజు నేను మీరు క్రోమ్లో డౌన్లోడ్ చేసిన ఫోన్స్తో టైటిల్ని ఏ విధంగా రాయాలి అనేది చెప్పబోతున్నాను. ఈ స్టెప్ అనేది మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ చేసేటప్పుడు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం రకరకాల ఫోన్స్ని క్రోమ్లో డౌన్లోడ్ చేసుకొని వాటితో మనం యూట్యూబ్ థంబ్నెయిల్లో టైటిల్లో మనం స్టైల్గా టైటిల్ని రాసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు చెప్పబోతున్నాను, చూడండి. ఫస్ట్ మనం ఏదైనా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుందాం. దానికోసం జెమినీలోకి వెళ్తున్నాను. ఇక్కడ క్రియేట్ శ్రీకృష్ణ ఇమేజ్ ఇన్ 16:9 రేషియో అని ఒక లైన్ ఇచ్చాను, సెండ్ చేశాను. ఇప్పుడు మనకి ఇది ఇమేజ్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఈ ఇమేజ్కి మనకు నచ్చిన స్టైల్లో క్రోమ్లో ఆ ఫోన్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోన్తో మనం ఈ ఇమేజ్ మీద టైటిల్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయడానికి ఒక 1 minute అలా టైం పడుతుంది. వెయిట్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేసి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, ఇది పిక్సెల్ ల్యాబ్, పిక్సెల్ ఎడిటర్ ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. చూడొచ్చు, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా ఇమేజ్, ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ క్లిక్ చేసి ఇలా ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ రూపంలో కావాలి కాబట్టి మనం రేషియో మార్చుకోవాలి. రేషియో మార్చాలంటే ఇక్కడ 2 స్క్వేర్ షేప్లు ఒకదాంట్లో ఒకటి ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్కి సరిపడా సైజు మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీని మీద మనకు నచ్చిన ఫాంట్తో క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్తో మనం టైటిల్ని క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు నచ్చిన ఫాంట్ని క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుందాం. క్రోమ్లోకి వెళ్ళి తెలుగు ఫాంట్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఫాంట్ డౌన్లోడ్, ఇక్కడ తెలుగు ఫాంట్స్ అని .net అని ఒక వెబ్సైట్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. చూశారు కదా, ఇక్కడ మనకి చాలా రకాల ఫాంట్స్ అయితే ఉన్నాయి. దీనిలో మనకి నచ్చినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇప్పుడు వెతుకుతున్నాను నాకు నచ్చిన ఫాంట్ కోసము. నెక్స్ట్ పేజ్, చూడండి, ఈ ఫాంట్ అనేది కొద్దిగా నాకు నచ్చింది. దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఫాంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడింగ్ అవుతుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. చూసారా, ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన ఫాంట్ని మై ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇది జిప్ ఫైల్లో మనకి డౌన్లోడ్ అయి ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇక్కడ .otf అనే ఫార్మాట్లో ఇది డౌన్లోడ్ అయి ఉంటుంది. దీన్ని మనం పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్లో మనము అప్లోడ్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఫస్ట్ మీరు ఏ అనేది కదా ఇక్కడ సింబల్, దాంట్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది ఉంది కదా, దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మహాభారతం అని ఎంటర్ చేద్దాం. మహాభారతం అని చేసిన తర్వాత ఓకే అని కొట్టేద్దాం. ఇప్పుడు ఏ మీద క్లిక్ చేశారు కదా, కింద ఇక్కడ చిన్నగా స్వైప్ చేస్తే ఇక్కడ ఫాంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి
ఫస్ట్ మనం డౌన్లోడ్ అయి ఉంటుంది కదా ఫైల్ మేనేజర్లో. ఇప్పుడు ఈ ఫోన్ డౌన్లోడ్ అయింది కదా, దీన్ని ఫస్ట్ మనం మూవ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడికంటే ఫోన్ అని ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకొని, ఇక్కడ ఫోన్స్ అని నేను ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేశాను, దాంట్లోకి దీన్ని మూవ్ చేసుకోవాలి. ఈ ఫైల్ని, ఓటీఎఫ్ ఫైల్ని మూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పిక్చర్ ల్యాబ్లోకి వచ్చి ఇక్కడ ఫోన్ అనేది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మై ఫోన్స్ అనేది కదా దాని మీద క్లిక్ చేయండి. మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫైల్ని ఇక్కడ మనము అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టీ మీద ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, చూసారా ఇక్కడ దూర్జాటి ఇటాలిక్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఫోన్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మహాభారతం అని ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, మనం ఈ దూర్జాటి ఇటాలిక్ అనే ఫోన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఆ స్టైల్లోకి అనేది మారిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో ఫోన్తో. ఇలా మనకు నెట్లో డౌన్లోడ్ చేసుకున్న ఫోన్స్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకొని నీట్గా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్లో టైటిల్ని నీట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్ ల్యాబ్లో మనం ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ అనేది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే మీకు కొంచెం నీట్గా కనిపిస్తుంది. షాడో కూడా ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మీరు ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ టైటిల్కి మీరు టెక్స్చర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చెప్తాను. ఇక్కడ ఏ అనే ఆప్షన్స్లోనే, ఏలో ఉన్న ఆప్షన్స్లోనే ఇక్కడ టెక్స్చర్ అనేది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీలోకి వెళ్తే మీకు ఏ కలర్ కావాలంటే, ఇప్పుడు ఇమేజ్లో మీకు సపోజ్ ఇక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుని సెలెక్ట్ చేస్తే ఆ చెట్టులో ఉన్న కలర్స్ ఆ టైటిల్కి యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు ఇదే గ్రిడ్ని ఈ కృష్ణుని మీదకి వస్తే ఆ కృష్ణుని మీద ఉన్న కలర్స్ దాంట్లో యాడ్ అవుతాయి. ఈ విధంగా మనం ఏ టెక్స్చర్ కావాలంటే ఆ టెక్స్చర్ మనం ఆ టైటిల్కి యాడ్ చేసుకోవచ్చు. నేను సపోజ్ కృష్ణుని మీద ఇప్పుడు పెట్టి సెలెక్ట్ చేసిన అనుకుంటే చూడొచ్చు, ఇక్కడ టైటిల్ అనేది ఆ కృష్ణుడు ఏ కలర్లో ఉన్నాడో అలా మారిపోతుంది. సో మనం వద్దనుకుంటే మళ్ళీ దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ టైటిల్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఇమేజ్ అని కొట్టి సేవ్ టు గ్యాలరీ అని కొడితే అయిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఫోన్ని క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ మీద ఈ టైటిల్ని యాడ్ చేశారంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే క్రోమ్లో మీకు నచ్చిన ఫోన్స్ చాలా ఉంటాయి కదా, వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ చేసేటప్పుడు దాని మీద టైటిల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫోన్స్ యూజ్ చేసుకున్నారంటే మీకు చూడడానికి చాలా బాగుంటుంది. మీ వీడియోస్ తొందరగా డెవలప్ కావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఇలాంటి కంటెంట్ మీకు ఉపయోగపడే మంచి కంటెంట్ మీకు తెస్తూనే ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.